వెల్కమ్ టు మల్పే బీచ్. ఇప్పుడు మనం ప్రజెంట్ మల్పే బీచ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయైతే మీకైతే చూపిస్తాను. అయితే వస్తానే గాంధీ తాత అయితే వెల్కమ్ ఇచ్చాడు. అలా గాంధీ తాతను చూసుకుంటూ ముందరకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కూర్చోండి చూడండి, గాంధీ తాత అద్దాలు పెట్టుకొని. అద్దాలు స్కామ్ చేద్దాం అనుకున్నా, కానీ అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకొద్దు. ఇక్కడ చూడు ఉడిపి బోర్డుతో అయితే మనకైతే వచ్చేసింది. ఇది వచ్చి మల్పే బీచ్, ఉడిపి దగ్గర ఉంటుంది. అక్కడైతే చిన్నపిల్లల బొమ్మలు అయితే అమ్మేస్తున్నారు. మనం కూడా పోయి ఒకటైతే చూద్దాం, ఎంత కాస్ట్ అడుగుదాం. బొమ్మలు అయితే సూపర్గా ఉన్నాయి, గిరగిరగా తిరుగుతున్నాయి చూడండి. బొమ్మల కోసం చిన్నప్పుడైతే రక్తాలు చిందిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మ్యాజిక్ సెట్లు అయితే కొనుక్కోబోతున్నారు. వీళ్ళైతే బీచ్లో ఎంజాయ్ చేసి ఇంటికి అయితే పోతారు చూడండి. ఇక్కడైతే మసాజ్ సెంటర్ అయితే ఉంది. నేనైతే నీట్గా మసాజ్ అయితే చేస్తున్నాడు చూడండి. నొక్కు బాగా నొక్కు. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. అమ్మ కూడా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. ఈ కుర్చీలు వేసుకొని గోవాల మారుతూ ఉండదు, కానీ వేస్ట్, డబ్బులు ఇచ్చేసుకోవాలంటే కుర్చీలు. ఈ కుక్క చూడు దీనంగా చూస్తుంది. ఏమైంది? బాగా ఎంజాయ్ చేయి బీచ్లో. బాయ్ వెళ్ళి చిన్నపిల్లలు మారుతూ అయితే బీచ్ అయితే చేస్తారు. ఏమవుతుంటా ఉంది. చూడండి, వాళ్ళైతే బీచ్ మిడిల్లోకి అయితే వెళ్ళిపోయినారు. మన వాళ్ళ బీచ్లో నడుచుకుంటా వాళ్ళ మధ్యలో అయితే బీచ్ని అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే మనకి ఇక్కడైతే ఐస్ అయితే అమ్ముతున్నారు. నేనైతే వీడియోలు తీసుకుంటున్నాడు, ఎందుకో తెలియదు. వాళ్ళైతే నడి సముద్రం ఎంకపోయినారు, అయ్యా కొట్టుకొని పడిపోతాడు. ఆయన ఏ పక్క అయితే లేదు. అక్కడ చూడండి బోటింగ్కి అయితే వెళ్తున్నారు. తెల్లాడు. ఇంకేం ఫ్రెండ్స్, మీరు కూడా బీచ్ని చూస్తే ఎంజాయ్ చేయండి. చిన్న పాప చూడండి, అబ్బో పాపకు గట్టిగా తగిలింది. బొమ్మలు బీచ్లో వైబ్స్. ఎంజాయ్ డ్యాన్స్ చేసుకున్నామా. ఎంజాయ్ ఇదిరా ఎంజాయ్ అంటే ఫుల్ డిచ్చా. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంది మిసైల్ ఉన్నట్టుంది. ఇది మిసైల్ అయితే మనం కూడా ఎక్కేద్దాం.
చూడండి బీచ్ని కొంచెం అయితే మీరు చూసి ఎంజాయ్ చేయండి. వీళ్ళైతే ఇప్పుడు రాకెట్ ఎక్కిపోతారు. అవ్వజుడు ఈ ఏజ్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బీచ్ వైబ్స్ అయితే. అవ సూపర్ బా. ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళు అడిగితే మళ్ళీ అయిపోదాం. మన వాళ్ళు అయితే బీచ్లో దుమ్ము లేపుతా ఉన్నారు, చూసేద్దాం పదండి. సూపర్ రా బిట్టు. ఏంటి బ్రో అంత పని చేసినావు? అయ్యయ్యో ఎంత అవమానం జరిగిందో. వీళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు.